మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తిక్ ఇక కిచెన్లో ఉంటారు. బావా, జోష్ను చూస్తుంటే నాకు అదేదో చేసేలాగా కనిపిస్తుంది. మరదలా, నువ్వేవి టెన్షన్ పడమాకు. ఈరోజు సాయంత్రం కల్లా జోష్నకి చుక్కలు చూపిస్తాను. తనంతట తానే ఈ పోటీ నుంచి తప్పుకునేలా చేస్తాను. చూస్తూ ఉండు. ఏంటి బావా నువ్వు అంటుంది? అవును దీపా, నేను చెప్పింది జరుగుతుంది. నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అలాగే శివనారాయణ ఆఫీస్కి అయితే వచ్చేస్తారు. ఇక శివనారాయణ అయితే తన క్యాబిన్లో కూర్చుంటాడు. ఇంతలోకి జ్యోత్స్న ఇక ఈ రోజు నుంచి ఈ సీఈఓ క్యాబిన్ నాది, ఇక ఇందులో కూర్చునే అర్హత నాకు మాత్రమే ఉంది అని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇక దీప అలాగే కార్తీక్ కూడా ఆఫీస్కి అయితే వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ రాగానే అక్కడున్న జ్యోత్స్న అయితే, వచ్చావా బావా? ఇక దీప నీతో పాటు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదులే. దీప, ఇదే నీకు లాస్ట్ డే అని వెనకాలనే ఇక కార్తీక్, చూడండి పెద్ద మేడం, ఎవరికి ఇది లాస్ట్ డేనో కాసేపట్లో తెలుస్తుందిలే అని అంటాడు. దాంతో జ్యోత్స్న, బావా నువ్వు ఏం చేసినా సరే, ఎంత ట్రై చేసినా సరే, ఈరోజు నన్ను సీఈఓగా మీరు ఎవ్వరూ కూడా ఆపలేరు. అవును, ఈరోజు సీఈఓగా తాత అనౌన్స్ చేసేది నా పేరే అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. అప్పుడే పారిజాతం, 100% కరెక్టే మనవరాలా అని అంటుంది. దాంతో కార్తీక్, అబ్బో ఏంటి బారు నువ్వు కూడా వచ్చావు? ఏం లేదురా, ఈరోజు జ్యోత్స్నని మీ తాత సీఈఓగా అనౌన్స్ చేస్తాడు కదా, అది విందామని వచ్చాను అని వెనకాలనే ఇక కార్తీక్, పారు నాకు ఎప్పటి నుంచో నీ మీద డౌటు, ఈ రోజుతో ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. ఏంట్రా, నువ్వు పార్టీ మార్చేసావని అర్థమైపోయిందిలే పారు. ఒరి, ఇలా నటించకపోతే దానికి నా మీద అనుమానం వస్తుందిరా. పారు, నువ్వు నటిస్తున్నావో జీవిస్తున్నావో నీ మొహం చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా ఎందుకు పారు ఇవన్నీ కూడా, చెప్పు అని వెనకాలనే ఇక పారిజాతం, వీడికి అర్థమైపోయినట్టుంది, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం బెటర్ అని చెప్పేసి పారిజాతం, ఒరే నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇలాగే ఏదో ఒకటి వాగుతావులే. జ్యోత్స్న, ముందు నీ క్యాబిన్ ఎక్కడా? అదే సీఈఓ క్యాబిన్ గ్రాని చూపిస్తాన్రా అని చెప్పేసి ఇక పారిజాతాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడున్న సూరజ్ అయితే, బ్రదర్, జ్యోత్స్న మేడం బాగానే హోప్స్ పెట్టుకున్నట్టుంది, కానీ రిజల్ట్ చూస్తే జ్యోత్స్నకే అనుకూలంగా ఉన్నాయి. సూరజ్ బ్రదర్, మనం చేయాల్సింది చేసాం, ఇక డెసిషన్ తీసుకోవాల్సింది కమిటీ మెంబర్సు అలాగే చైర్మన్ గారు, ఇక వాళ్ళ చేతుల్లోనే ఉంది ఏ డెసిషన్ తీసుకోవాలన్నా అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు. ఇక దీప కూడా, అవును తాతగారు ఎలాంటిది చెప్పినా దాన్ని నేను అంగీకరిస్తాను అని చెప్పేసి దీప అంటుంది. ఇంకా ఒక పక్కన బోర్డు మెంబర్స్ అందరూ కూడా మీటింగ్కి అటెండ్ అవుతారు. ఇక జ్యోత్స్న అలాగే దీప, కార్తీక్, సూరజ్ అందరూ కూడా మీటింగ్లో ఉంటారు. ఇక పారిజాతం కూడా అదే మీటింగ్లో నుంచుని ఉంటుంది. ఇంతలోకి శివనారాయణ, ఈరోజు బోర్డు మీటింగ్ ఎందుకు పెట్టానో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇద్దరు సీఈఓలకి మధ్య పోటీ జరిగింది. ఆ పోటీ రిజల్ట్ ఈరోజే అనౌన్స్ చేస్తున్నాను. దానికోసమే మీ అందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉండుంటారు. అవును సార్, మేము ఎప్పటి నుంచో మన కంపెనీకి కొత్త సీఈఓ ఎవరవుతారని ఎదురు చూస్తున్నాం. ఇంకా ఎదురు చూడటమేముంది, శివనారాయణ గారి మనవరాలు జ్యోత్స్న మేడమే సీఈఓ అవుతుంది సార్, అదే కదా మీరు చెప్పాలనుకుంటుంది అని వెనకాలనే, మేము దీపగారే సీఈఓ అవుతారనుకుంటున్నాం. ఈ మధ్య ఆమె తయారు చేసిన వంటలక్క స్పెషల్ థాలీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక్క దీపగారి రెస్టారెంటే కాదు, మైత్రివనంలోనే కాకుండా అన్ని దగ్గర ఉన్న మన బ్రాంచెస్లోనూ ఈ వంటలక్క థాలీ చాలా బాగా సేల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీపగారే సీఈఓ అవుతారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శివనారాయణ, మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే నిజంగానే ఎవరికి వారు చాలా గొప్పగా నిర్ణయాలు తీసుకొని బ్రాంచ్లని లాభాల్లోకి తీసుకొచ్చారు. కానీ విజేత ఎప్పుడైనా ఒకరే ఉంటారు. కాబట్టి ఈరోజు మన కొత్త కంపెనీ సీఈఓ ఎవరంటే అది అని అనబోతూ ఉంటే ఒక్కసారిగా జ్యోత్స్న, చైర్మన్ గారు ఒక్క నిమిషం, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు జ్యోత్స్న? ఈరోజు సీఈఓ ఎవరా అని మీరందరూ ఎదురు చూస్తున్నారని మాకు అర్థమైంది. అయితే కొత్త సీఈఓ ఎవరో కాదు, ఈ సీఈఓ అవడానికి ఎంతో సామర్థ్యం ఉండాలి, దీనికి ఒక అర్హత కూడా ఉండాలి. ఆ అర్హత ఉన్నది ఈరోజు సీఈఓ దీప అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక సూరజ్, ఏంటి జ్యోత్స్న ఇలాంటి షాక్ ఇచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే కార్తీక్ కూడా అలాగే చూస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న దీప అయితే జ్యోత్స్న వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి మీ అందరూ కూడా ఇలా షాక్ అయ్యారు? ఇప్పటి వరకు దీపకి పోటీగా నిలబడ్డ నేను దీప సీఈఓ అని చెప్తున్నానని షాక్ అయ్యారా?
అదే దీప సీఈఓ అయితే మీకే కాదు మిగతా రెస్టారెంట్లన్నిటికీ కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది. అందుకే దీప సీఈఓ అవడమే కరెక్ట్ అని వెనకాలనే శివనారాయణ జ్యోత్స్న, అవును తాత, నేను చెప్పేది నిజం. దీప చేసిన రెస్టారెంట్ ప్రాఫిట్లోకి వెళ్ళడమే కాకుండా మిగతా రెస్టారెంట్లు కూడా ఈరోజు ఇంత ప్రాఫిట్లో రన్ అవుతున్నాయంటే దానికి కారణం దీప చేసిన వంటలక్క స్పెషల్ థాలి. దానివల్లే ఈరోజు అన్ని రెస్టారెంట్లు ప్రాఫిట్లో ఉన్నాయి. కాబట్టి సీఈఓ అయ్యే అర్హత దీపకి మాత్రమే ఉంది. చైర్మన్ గారు, ఈ సీఈఓ నుంచి నేను తప్పుకుంటున్నాను. దీపే సీఈఓ అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక శివనారాయణ, అర్థమైంది కదా, ఇక దీపనే సీఈఓగా అనౌన్స్ చేస్తున్నాను. నాకు చాలా ప్రౌడ్గా ఉంది. నా మనవరాలు తన సామర్థ్యాన్ని పక్కన పెట్టి తను ఏమాత్రం కూడా ఫీల్ అవ్వకుండా తన ఆపోజిట్ పోటీగా నిలబడిన దీప పేరు చెప్పడం నిజంగా చాలా సంతృప్తిగా అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే ఇక బోర్డు మెంబర్స్ అందరూ కూడా, సార్ అయితే దీప గారు సీఈఓగా ఎప్పుడు సంతకాలు చేయబోతున్నారు? వాటికి సంబంధించిన వివరాలు నేను తర్వాత మీతో చెప్తాను. ఇక మీరందరూ మీ పనులు చూసుకోవచ్చు అని అనగానే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక శివనారాయణ అలాగే పారిజాతం, సూరజ్, కార్తీక్, దీప ఇక అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శివనారాయణ, జ్యోత్స్న, నువ్వేనా ఇలా మాట్లాడింది? అవును తాత, నిజంగానే నేను చెప్తున్నాను. దీప మీద నేను జలసితో ఒకసారి తప్పు చేశాను. కానీ దీప రెండోసారి తను మోసపోయిన ఆ విషయాన్ని పక్కన పెట్టి తన టాలెంట్తో దీప సీఈఓ అయింది. అవును తాత, అందుకనే దీప కంటే నేను తక్కువే అని అనుకున్నాను. అందుకే నేను సీఈఓ నుంచి తప్పుకోవాలనుకున్నాను అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. ఇక శివనారాయణ, శభాష్ జ్యోత్స్న, ఇది ఒక బిజినెస్ ఉమెన్కి ఉండాల్సిన లక్షణం. ఈరోజు ఈ శివనారాయణ మనవరాలు నీలో కనిపిస్తుంది అని అనగానే ఇక పారిజాతం, అవునండి, దీనికన్నీ మీ పోలికలే. చూశారుగా ఇది ఎంత గొప్పగా ఆలోచించిందో. దాని విజయాన్ని కూడా పక్కన పెట్టి దీపకి తన స్థానాన్ని ఇచ్చేసింది. నా మనవరాలు నిజంగా చాలా గొప్పది అని అనగానే ఇక అక్కడున్న కార్తీక్, అవునవును నిజమే పారు, పెద్ద మేడం చాలా గొప్పవారు. ఎంత గొప్పవారంటే నిజం ఎక్కడ బయటపడుతుందని అని భయంతో ముందే ఒప్పుకుంటున్నారు. నిజంగానే పెద్ద మేడం చాలా గొప్పవారు అని వినగాలనే పారిజాతం, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వినగాలనే నిజం మాట్లాడుతున్నాను పారు అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, కార్తీక్ ఏమంటున్నావు నువ్వు? అవును తాత, నేను చెప్తున్నది అక్షరాల నిజం. పెద్ద మేడం ఈరోజు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటో నాకు తెలుసు అని వినగాలనే ఇక జ్యోత్స్న, బావా, నేను దీప విషయంలో నిజాయితీగా ఉన్నందుకు నువ్వు ఇలాగా నా గురించి ఆలోచించేది? చూడు పెద్ద మేడం, నువ్వు తాత ముందు నటించు, కానీ నా ముందు నటించాలని ట్రై చేయి మాకు. తాత, ఖచ్చితంగా దీపే ఈ పోటీలో గెలుస్తుందని జ్యోత్స్నకి తెలుసు. అలాగే జ్యోత్స్న చేసే తప్పు బయటపడుతుందని కూడా జ్యోత్స్నకి తెలుసు. అందుకే తన తప్పు బయట పడకముందే మంచిదానిలా నటించి నీ ముందు ఇలా బిల్డప్ ఇస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న, బావా, అసలు నువ్వేమి చెప్పాలనుకుంటున్నావు తాత అని అంటూ ఉంటే, ఒరే కార్తీక్, తప్పుకు బయట పెట్టకుండా నోటికొచ్చింది వాగితే నేను నమ్మనురా. తప్పు బయట పెట్టడానికి నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి తాత. బాలరాజు అని వెనకాలనే, నమస్తే సార్, ఆ రోజు మీకు ఫ్రేక్ చెక్ ఇచ్చి కాంట్రాక్ట్ ఇచ్చింది నేనే అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడున్న దీప అలాగే సూరజ్, అవును, ఈ పెద్దయిన ఆ రోజు మన ఆఫీస్కి వచ్చి మాకు చెక్ ఇచ్చి కాంట్రాక్ట్ ఇచ్చాడు, ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు అని వెనగాలనే అక్కడున్న జ్యోత్స్న అలాగే అని వెనకాలనే ఇక శివనారాయణ, ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ మా ఆఫీస్కే వస్తావా? సార్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తాను సార్. నాతో ఈ పని చేయించింది ఇదిగోండి ఈ మేనేజరే అని అనగానే ఒక్కసారిగా శివనారాయణ, ఏంటి ఈ మేనేజర్ గాడు నీతో ఈ పని చేయించాడా అని వెనకాలనే జ్యోత్స్న చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక పారిజాతం జ్యోత్స్న వైపు చూసి, ఇది ఇంత టెన్షన్ పడుతుందంటే ఖచ్చితంగా దీని వెనక దీని పాత్రే ఉండుంటుంది. బాబోయ్, ఇప్పుడు కనుక ఇది దొరికిందంటే ఈ ముసలోడిక దీన్ని వదిలిపెట్టడు అని చెప్పేసి పారిజాతం ఇక, ఒరే మేనేజర్, బుద్ధి లేదరా, ఇలాంటి పనులు చేస్తావు అని వెనకాలనే ఇక శివనారాయణ, ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు పారు, ఇలాంటి వాళ్ళని పోలీసులకి అప్పగించాలి. అవును,
తాత ఈ మేనేజర్ అంతకుముందు కూడా శాండిల్వుడ్ కంపెనీ విషయంలో కూడా ఇలాగే దీపని చీట్ చేశాడు. ఇప్పుడు కూడా దీప మీద ఇంత పెద్ద కుట్ర చేశాడు. వీడికి దీప మీద పర్సనల్గా ఎటువంటి కోపం లేదు. ఖచ్చితంగా వీడితో ఎవరో ఇదంతా వెనక నుంచి కావాలని చేయించారు. మర్యాదగా వాళ్ళ పేరు నిజం బయట పెడతావా, లేదంటే పోలీసుల్ని పిలిపించమంటావా అని వెనకాలనే జ్యోత్స్న మేడం మాట్లాడరేంటి మేడం, మీరు చెప్తానే కదా మేడం నేను ఇదంతా చేయించాను అని అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక శివనారాయణ ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీతో ఇదంతా చేయించింది జ్యోత్స్ననా? అవును సార్, నాతో ఇదంతా చేయించింది జ్యోత్స్న మేడమే. జ్యోత్స్న మేడం చెప్తేనే ఆ రోజు దీపగారితో అబద్ధం చెప్పాను. ఈరోజు ఇతన్ని తీసుకొచ్చి దీపగారికి కాంట్రాక్టు వచ్చేలా చేశాను. ఇదంతా జ్యోత్స్న మేడం చెప్తేనే చేశాను సార్ అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ మేనేజర్ చెంప పగలగొట్టి, దీనంతటికీ కారణం నువ్వా? అసలు నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది నాకు తాత అది అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న సూరజ్, సార్ ఎందుకు సార్ ఇక్కడ ఉండి అనవసరమని అర్థమైపోయింది. అవును, ఎంత టాలెంట్ ఉన్నా మేము ఎన్ని కంపెనీ గురించి కష్టపడినా ఇక్కడ మాకు దక్కేది 0% ప్రాఫిట్ అనే విషయం మాకు అర్థమైంది. అందుకే ఇంత మోసం జరిగాక కూడా, ఎన్ని చీటింగ్స్ చేశాక కూడా ఇక ఈ ఆఫీస్లో పనిచేయడం అనవసరం అనిపిస్తుంది. అందుకే జీవితంలో ఇక ఎప్పటికీ కూడా నేను ఈ ఆఫీస్కి రాను అని అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న, పారిజాతం, శివనారాయణ, కార్తీక్ షాక్ అయిపోతారు. ఇక సూరజ్, నేనే కాదు దీపగారు మీరు కూడా ఈ ఆఫీస్లో ఉండొద్దు. అవును, ఈరోజు మిమ్మల్ని జ్యోత్స్న గారు సీఈఓగా అందరి ముందు అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఆమె తప్పుని బయటపడకుండా ఉండడం కోసం. రేపు మీరు సీఈఓ అయ్యాక తను ఖచ్చితంగా మీ మీద ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉంటుంది. దాని ద్వారా ప్రతిసారి మీరు ఇబ్బంది పడుతూ అందరితో మాటలు పడాల్సిన పరిస్థితి వస్తూనే ఉంటుంది. మీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటే మన ఇద్దరికీ అదే పరిస్థితి తీసుకొస్తుంది ఈ జ్యోత్స్న. కాబట్టి మనం ఇక్కడ ఉండకపోవడమే మంచిది. ఈ ఆఫీస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే జ్యోత్స్న చేసే కుట్ర వల్ల మనం జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. చూసారుగా, ఒకసారేమో బొద్దింకతో రెస్టారెంట్ క్లోజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అది సరిపోనట్టు ఇప్పుడు 20 లక్షల రూపాయల ఫుడ్ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయించారు. ఇది సరిపోదా? ఆమె మనల్ని ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితి తీసుకొస్తుందో అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ ఇక జ్యోత్స్న అని అంటాడు. ఇక పారిజాతం, ఈ ముసలోడిని ఈడు బాగా రెచ్చగొట్టేశాడు అని చెప్పేసి, అది కాదండి నర్మి, నువ్వు ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు అని వెనకాలనే వెంటనే జ్యోత్స్న, తాత నన్ను క్షమించి తాత అంటూ శివనారాయణ కాళ్ళ మీద పడిపోతుంది. ఇక శివనారాయణ, లే, కాళ్ళ మీద నుంచి లే, అందరూ మనల్ని చూస్తున్నారు. లేదు తాత, నేను చేసింది తప్పే. అవును, నా తప్పేంటో నాకు అర్థమైంది. మమ్మీ ఉదయం ఇంట్లో మాట్లాడిన మాటలు విన్నాకే నాకు భయం వేసింది. తప్పుని నిజాయితీగా ఒప్పుకుంటే సరిపోతుంది అనిపించింది. అందుకే దీప పేరుని సీఈఓగా అనౌన్స్ చేశాను. అవును తాత, దీప విషయంలో చేసింది నేను తప్పే. అందుకే ఇక ఎప్పటికీ కూడా నేను ఆఫీసుకి దరిదాపుల్లో కూడా రాను. అవును తాత, ఈ విషయం మమ్మీకి తెలిస్తే మమ్మీ నన్ను జీవితంలో క్షమించదు. ఇంట్లోంచి బయటికి గెంటేస్తానని చెప్పింది తాత. అందుకనే నేను ఈ విషయం నీకు దగ్గర బయట పెట్టలేక ఇలా మాట్లాడుతున్నాను. ఈ ఒక్కసారి నన్ను క్షమించు తాత అని వెనకాలనే క్షమాపణ అడగాల్సింది నన్ను కాదు, దీపని. దీప, సూరజ్ నిన్ను క్షమిస్తేనే నువ్వు ఈ ఆఫీస్లో ఉంటావు. లేకపోతే నేను ఈ విషయంలో చాలా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని వెనకాలనే వెంటనే జ్యోత్స్న, ఇక దీప నన్ను క్షమించు. మా మమ్మీ ఎప్పుడూ అంటూనే ఉంటుంది, దీప నాకు పెద్ద కూతురు, నువ్వు చిన్న కూతురు అని. నాకు అక్క లాంటిదానివి. నేనే ఒకప్పుడు నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు గనుక నన్ను క్షమించకపోతే మా మమ్మీ నన్ను ఇంట్లోకి రానివ్వదు. ప్లీజ్ దీప అని 2 చేతులు పెట్టి దీపని బ్రతిమలాడుతూ దండం పెడుతూ ఉంటుంది. అప్పుడే పక్కనున్న కార్తీక్, ఏం పెద్ద మేడం, దీప నీ ముందు తప్పైపోయింది క్షమించమని పారిపోతుంది అన్నావు, కానీ ఎవరి ముందు ఎవరు చేజారి క్షమాపణ చెప్తున్నారు అని వెనకాలనే జ్యోత్స్న దీపతో ఛాలెంజ్ చేసిన విషయాల్ని గుర్తు తెచ్చుకుంటుంది. బావా, ఇప్పుడు మీ టైం నడుస్తుంది, కానీ దీనికి నేను ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక దీప, పెద్దయ్య గారు, నిజంగానే ఈ విషయం చిన్నమ్మ గారికి తెలిస్తే బాధపడతారు. అమ్మాయి గారిని ఈ ఒక్కసారికి వదిలేయండి. చూడు దీప, నువ్వు చెప్తున్నావు కాబట్టి వదిలేస్తానమ్మా, కానీ జ్యోత్స్న
ఇక ఈ జన్మలో ఈ ఆఫీస్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అవును, ఇక రెస్టారెంట్ బాధ్యతల్లో ఒక్కటి కూడా నువ్వు నిర్వర్తించడానికి వీల్లేదు. దీపే ఇక నుంచి మన రెస్టారెంట్ అన్నింటికి సీఈఓ అని వినగాలే, పెద్దయ్య గారు మీతో ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటమ్మా దీప? పెద్దయ్య గారు అది అని అంటూ ఉంటే, ఇక నేను ఈ రెస్టారెంట్కి సీఈఓ అయ్యే అర్హత నాకు లేదు పెద్దయ్య గారు. నాకు చదువు లేదు. సూరజ్ సహాయంతోనే నేను ఇదంతా చేయగలిగాను. కాబట్టి నాకంటే సమర్థవంతమైన సూరజే సీఈఓ పదవికి అర్హుడవుతాడు. అందుకని సూరజ్ని సీఈఓగా అనౌన్స్ చేయమని నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను పెద్దయ్య గారు అని అనగానే, సూరజ్, దీప గారు మీరేదో నాకు తోడుగా హెల్ప్ చేయమన్నారని వచ్చాను, అంతేగాని నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు అని అనగానే, బ్రదర్ నీకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవని మాకు తెలుసు, కానీ సీఈఓ అంటే నువ్వు ఎవరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టమైన ఉద్యోగమే కదా, అలాంటప్పుడు ఇంకేంటి నీకు సమస్య అని కార్తీక్ అంటాడు. ఇక శివనారాయణ, అవును సూరజ్, నువ్వు సీఈఓ అయితే మా కంపెనీ ఖచ్చితంగా లాభాల్లో నడుస్తుందని మాకు నమ్మకం ఉంది. నీకు ఇష్టమైతే నాకెటువంటి ప్రాబ్లం లేదు అని వెనకాలే పారిజాతం, ఒరే ఫుట్పాత్ మీద జ్యూస్లు అమ్ముకునే నిన్ను కంపెనీ సీఈఓని చేస్తున్నారు కదరా, ఏం కర్మరా ఇదంతా అని అనుకుంటూ ఉంటే సూరజ్ సరే అని అంటాడు. దాంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక శివనారాయణ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళగానే కార్తీక్, చూసావా పారు ఏం జరిగిందో? నా భార్య దీప సీఈఓ అని చెప్పాడు తాత, కానీ దాన్ని వద్దనుకుంది నా భార్య అంత గొప్పది అని వెనకాలే, తెలుస్తుందిలేరా, చూస్తూనే ఉన్నానుగా. సరే నేను ఇంకా ఇంటికి వెళ్తున్నాను, విసై ఇంకా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు, పోదా, జరిగిన అవమానం సరిపోదా అని వెనకాలనే ఇక పారిజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోకి కార్తీక్, దీప కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సూరజ్, బంగారం ఏమైంది అలా ఉన్నావు? ఏమైంది బంగారం? సీఈఓ అవుతానని ఉదయం నుంచి రెచ్చిపోయావు. చూడు ఈరోజు నీ పరిస్థితి ఏమైందో. నీ రెస్టారెంట్లో నువ్వే అడుగు పెట్టకూడదని మీ తాతయ్య చెప్పాడు. ఒరేయ్, ఇదంతా బావా దీప నీ వల్లే జరిగిందని నాకు తెలుసురా. బంగారం, తప్పు చేయమని మేము చెప్పామా ఏంటి నిన్ను? నువ్వే తప్పు చేసి ఈరోజు అందరి ముందు ఫూల్ అయ్యి ఇప్పుడు నా మీద అరుస్తావేంటి? నీ ఆట ఇక్కడితో అవ్వలేదురా. నేను నిన్ను ఎలా ఏం చేయాలో తర్వాత చెప్తాను అని చెప్పి జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ అయితే శివనారాయణ దగ్గరికి వస్తాడు. ఇక కార్తీక్ని, ఒరే కార్తీక్, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు తాత. ఒరే, ఒకసారి నువ్వు నాతో ఒక మాట అన్నావు. మంచి కుర్రోడిని చూసి సీఈఓగా తీసుకొని వాణ్ణి జ్యోత్స్నకిచ్చి పెళ్లి చేద్దామని. నాకెందుకో అది సూరజే ఎందుకు కాకూడదు అనిపిస్తుంది తాత. సేమ్ నాకు కూడా అలాగే అనిపించింది. జ్యోత్స్నకున్న తిక్కకి సూరజే కరెక్ట్ జోడి. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే జోడీ సూపర్గా ఉంటుంది తాత. అవును కదా, ఈ విషయంలో సూరజ్ అభిప్రాయం నువ్వు తెలుసుకోవాలి. నేను జ్యోత్స్న గురించి మన ఇంట్లో మనం మాట్లాడుకుందాం. సరే తాత, ఇలాంటి విషయాలు ఆలస్యం చేయడం ఎందుకు? ఈరోజు సాయంత్రమే బ్రదర్ని ఈ విషయంలో జ్యోత్స్న మీద తన అభిప్రాయం ఏంటో కనుక్కుంటాను. సరేరా, త్వరగా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నా మనవరాలి పెళ్ళి వీలైనంత త్వరగా జరిపించాలి అని అంటాడు. ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే, మావయ్య గారు చాలా సంతోషంగా ఉంది. దీప తనకు వచ్చిన సీఈఓని కూడా కాదని సూరజ్ని సీఈఓ చేయమని చెప్పడంతో దీప మీద ఉన్న నమ్మకం, దీప మీద ఉన్న గౌరవం మరింత పెరిగింది అని చెప్పేసి అంటాడు. అవునమ్మా, దీప లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఒక్కొక్కసారి దీపం చూస్తుంటే నాకు నిన్ను చూసినట్టే అనిపిస్తుంది సుమిత్ర అని వెనకాలనే, దశరథ ఎంతైనా కూతురు కదా నాన్న అని చెప్పేసి అంటాడు. ఒక్కసారిగా పారిజాతం జ్యోత్స్న, డాడీ ఏమన్నా నువ్వు? దశరథ, నీ కూతురు జ్యోత్స్న, దీప కాదు. అదేంటి పిన్ని, దీప కూడా మాకు కూతురు లాంటిదే అని నీకెన్నోసార్లు చెప్పాను కదా అని వెనకాలనే ఇక శివనారాయణ, ఎన్నిసార్లు చెప్పినా పారిజాతం మట్టిబుర్రకి అర్థం కాదులే దశరథ. సరే కానీ మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? తాత, నాకు నిద్ర వస్తుంది. చూడు జ్యోత్స్న, ఈ విషయం నువ్వే ముఖ్యంగా వినాల్సింది. ఏంటి తాత అది? నీకొక పెళ్లి సంబంధం చూశాను. నాకా? మావయ్య గారు, నిజమా? ఎవరా కుర్రాడు? మనతో పాటు ఇల్లరిక ఉండడానికి ఒప్పుకున్నాడా? జ్యోత్స్నని బాగా చూసుకుంటాడా? బాగా చదువుకున్నవాడేనా? చెప్పండి మావయ్య గారు. మీ అందరికీ బాగా తెలిసినవాడే అమ్మా. అలాగే అతన్ని మీ అందరూ ఎప్పుడో చూశారు కూడా. ఏంటి
ఏంటి మావయ్య గారు మీరు అంటుంది? అవునమ్మా, ఎవరో కాదు సూరజ్ అని వెనకాలనే, ఏంటి ఆ రోడ్డు మీద జ్యూసులు అమ్ముకునే ఫుట్పాత్ గాడు జోష్నకి కాబోయే భర్త, ఏం మాట్లాడుతున్నారండి మీరు అని పారిజాతం అనగానే, పారిజాతం ఇప్పుడు సూరజ్ జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓ. అవును, అది మీరు చేస్తే అయ్యాడు, అంతేగాని అది తీసేస్తే వాడు ఫుట్పాత్ గడేగా. అలాంటి వాడికి నా మనవరాల్నిచ్చి పెళ్లి చేస్తే నేను ఊరుకోను అని వెనగానే ఒక్కసారిగా శివనారాయణ, ఆ మాట అనడానికి నువ్వెవరు? జోష్న ఈ శివనారాయణ మనవరాలు. అందుకే నా తాత ఒక ఫుట్పాత్ గాడితో నా పెళ్లి చేయాలనుకుంటున్నావు? జోత్స్న, ఇది మీ తాత నిర్ణయమే కాదు, పెద్దవాడిగా నేను తీసుకున్న నిర్ణయం నీ భవిష్యత్తు కోసం అని వెనకాలనే సుమిత్ర, అవును మామయ్య గారు చెప్పింది నిజం, సూరజ్ కంటే మంచివాడు నీకెప్పటికీ దొరకడు. మామయ్య గారు, సూరజ్ నా ఇంటి అల్లుడవుతాడంటే నాకు కూడా ఇష్టమే. సూరజ్ కంటే మంచివాడు జోష్నకి భర్తగా రావుడు అని దశరథ్ కూడా అంటాడు. ఇక జోత్స్న, సరే మీ అందరికీ ఓకే అయినప్పుడు నాకేం ప్రాబ్లం లేదు, నేను కూడా సూరజ్ని పెళ్లి చేసుకుంటాను తాత అని అంటుంది. ఇక శివనారాయణ, జోత్స్న నువ్వు ఈ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ మీద ఉన్న కోపం అంతా కూడా ఈ రోజున నాకు పోయింది. తెలుసు తాత, ఇప్పుడు నేను ఇలా మాట్లాడకపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు, అందుకే సూరజ్ గారితో పెళ్లి ఒప్పుకున్నాను అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా కార్తీక్ అయితే సూరజ్కి పెళ్లి గురించి చెప్తాడు. బ్రదర్ మీరేం మాట్లాడుతున్నారు? అవును బ్రదర్, పెద్ద సరే ఈ విషయాన్ని నీతో కనుక్కోమన్నారు. జోష్నని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైతే రేపే ముహూర్తాలు పెట్టుకుందాం అన్నారు. అంటే బ్రదర్, నాకు కూడా జోష్న మీద కొంచెం క్రష్ ఉంది. బ్రదర్, నీ నోట్లోంచి ఈ మాట వింటానని అస్సలు అనుకోలేదు. మంచి గుడ్ న్యూస్ చెప్పావు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా తాతతో చెప్తాను. వద్దు, జోష్న ఇష్టం ఏంటో తెలుసుకోకుండా మనం చెప్పడం కరెక్ట్ కాదు. బ్రదర్, నీ ఇష్టం ఏంటో చెప్పు. ఇక పెద్ద మేడని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు, రేపే మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేస్తాను అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సూరజ్, నేనేం కోరుకున్నానో అదే జరిగింది. ఈ విషయం వెంటనే తాతకి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పేసి సూరజ్ ఇక దక్షిణామూర్తికి ఫోన్ చేస్తాడు. ఇక దక్షిణామూర్తి, ఒరేయ్ సూరజ్, ఎన్ని రోజులైందిరా నీతో మాట్లాడి, నీ ఫోన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను. తాత, నేను అనుకున్నది జరిగింది, ఇక త్వరలోనే నువ్వు అనుకున్నది జరుగుతుంది తాత. ఏంట్రా నువ్వంటుంది? అవును తాత, నువ్వనుకున్నది త్వరలోనే జరుగుతుంది, చూస్తూ ఉండు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.